सलाम दो जैसे थे राष्ट्रगान अटेंशन सावधान राष्ट्रगान शुरू करेंगे। भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय दाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हिंद। ఇవాళ ఈ స్వతంత్ర ఏదైతే కుప్పంలో వైసీపీ చేశారో అదే పులివెందల్లో చేశారు. ఇద్దరికీ పెద్ద తేడా లేదు. కుప్పంలో ఎలాగైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఈరోజు కడప జిల్లాలో కూడా పులివెందల్లో కూడా అదే టీడీపీ చేసింది. కానీ ఇద్దరికీ చెప్పాలనుకుంటున్నది ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికీ పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నాం వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు. ఏదో ఒక రకంగా చంద్రబాబు గారైతే బహిరంగంగానే కూటమి కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేరు. ఈయన రహస్యంగా కూటమి కట్టారు. అంతే తేడా. వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే. వీళ్ళందరూ ఎంపీలు ఎంతమంది 25 మంది లోక్సభ 11 మంది రాజ్యసభ ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈరోజు బీజేపీకే ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం ఎవరూ బ్రతికించే వాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ప్రజల గొంతును వినిపించగలరు. కాబట్టే ఈరోజు ప్రజాస్వామ్యం బ్రతికించడానికే రాజ్యాంగాన్ని బ్రతికించడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద పోరాటాన్ని కూడా నెత్తికెత్తుకుంది. అంటే ఓటర్ చోరీ విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. మోడీ గారిని విమర్శించడం లేదు. ఈసీని ఎందుకు మీ గుప్పెట్లో ఉంచుకున్నారు అని మోడీ గారిని ప్రశ్నించడం లేదు.